చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కేశవి 9వ జన్మదినం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఒక మహత్తర కార్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సూక్తిని నమ్మిన వ్యక్తులుగా ఎవరైతే ఆకలితో ఉన్నవారో ఆ ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చడం ఆ భగవంతునికి నైవేద్యం సమర్పించినట్లు భావించి ఈనాడు ఆ అన్నార్తుల యొక్క ఆకలిని తీర్చడానికి బాపట్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో ఈనాడు రమారమి 350 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి పేదవాడి ఆకలి తీర్చడమే ఏకైక ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన అన్నగారిని పూర్తిగా తీసుకొని ఆయన పేరు మీద ఏర్పాటు చేయబడిన ఈ అన్నా క్యాంటీన్లో వేగేశ్వరం నరేంద్రవర్మ గారి సారథ్యంలో ఒక యజ్ఞంగా కొనసాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే ఒక మంచి సత్సంకల్పాన్ని ఆ భగవంతుడు వారికి కలిగించినందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున వేగేశ్వరం నరేంద్రవర్మ గారి తరఫున ఆ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ చిరంజీవి భవిష్యత్తులో ఇంకా మరింత ఉన్నతంగా వారి యొక్క తల్లిదండ్రుల ఆశయాలకి అనుగుణంగా చాలా మంచి స్థానాన్ని పొందాలని, విద్యలోనూ వినయంలోనూ ఐశ్వర్యంలోనూ ఎంతో అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి తలబడిన ఆ చిరంజీవి తల్లిదండ్రులను అభినందిస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో వారు చేయాలని కాంక్షిస్తూ మరొక్కసారి చిరంజీవికి మనస్ఫూర్తిగా వేగేశ్వరం నరేంద్రవర్మ గారి తరఫున బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం.